చేసి హత్య చేసిన ఘటన కడప జిల్లా కంబాలదిన్నెలో కలకలం రేపింది. ఈ నేపథ్యంలో చిన్నారి మృతదేహాన్ని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సందర్శించారు. బాలిక తల్లిదండ్రులను ఓదార్చారు. తక్షణ అవసర నిమిత్తం 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే మాట్లాడుతూ కంబాలదిన్నెలో జరిగిన ఘటన సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందన్నారు. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. చెన్నై అనేతను ఈయన ఆ పాప తండ్రి తన భార్యతో మరొక అమ్మాయి చెల్లెలతో కలిసి మైలవరం మండలం అయ్యవారి కంబాలదిన్నె ఒక పెళ్లి నిమిత్తం వచ్చినప్పుడు మభ్యపెట్టి ఆ చిన్న పాపను ఒక రహంతుల్లా అనే వ్యక్తి మొరగుడికి సంబంధించిన వాడు ఇప్పటి తీసుకుపోయి ఈరోజు ఉదయాన్న దారుణంగా చంపడం ఇది సభ్య సమాజం అనే పరిస్థితి, నీచమైన కల్చర్. వీళ్ళ బాధ వింటే ఏ తండ్రికైనా ఏ తల్లికైనా బాధ, కఠిన శిక్ష. మొన్న కూడా పాల్గామ్ సంఘటనలో కూడా ముస్కర్లు ఏ విధంగా చేశారో అలాంటి సంఘటన పాకిస్తాన్కి ఎట్లా దెబ్బ కొట్టినట్టు అందరూ కోరుకున్నారో, రక్త సింధూరము ఆపరేషన్ సింధూర అని ఏ విధంగా జరిగిందో అదే వాళ్ళు కూడా కోరేది. దానికి తగ్గట్టుగా పోలీస్ పరంగా వీళ్ళు పక్కనే ఉన్నారు, కన్సల్ట్ చేయలు కానీ డిఎస్పీ గారు ఎస్పీ గారు అందరూ పోలీస్ పరంగా కఠినంగా దానికి రెఫర్ రాస్తారు. సబ్జెక్ట్ పరంగా మేము సపోర్ట్గా లాయర్ని పెడతాం, అతనికి లాయర్ లేకుండా చేస్తాం. మరణశిక్ష పడేదానికి ఏ విధంగా మార్గం ఉంటుందో ప్రభుత్వ పరంగా చర్య తీసుకొని ముఖ్యమంత్రి గారు కూడా విన్నతిస్తాం, తగిన చర్య ఉంటుంది. పాపం ఇటువంటి సంఘటన మేము డబ్బుతో కొలమానం కాదు ఇది. అయినా నేను యొక్క అడ్రస్ తీసుకొని ప్రభుత్వ పరంగా నా వ్యక్తిగతంగా పెద్ద సాయం చేస్తామని మీరు అందరికీ తెలియజేస్తున్నా. వ్యక్తిగతము, పోలీస్ పరంగా, లాయర్ల పరంగా, ప్రభుత్వ పరంగా, సమాజ పరంగా అందరం బాధపడాలి. గుండె వాళ్ళందరం ఇలాంటి సంఘటన ఎవరికి జరగకూడదు. జరిగినప్పుడు మమత చూపితే అది మహా ప్రమాదం, కఠినంగా ఉండాల్సిందే. ఇది ప్రతీకారం కాదు కానీ తగిన చర్య. ఇది మళ్ళీ చెప్పే మాట ఆపరేషన్ సింధూర్ లాంటిదే. నేను ఇప్పుడు ఒక కార్యక్రమంలో ఉంటే చెప్తూనే వెంటనే తెలుసుకొని వచ్చిన కారణం కృష్ణా జిల్లా పెనమలూరు నియోజక